వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా రైతులకు సాగునీరు అందించేందుకు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో రైతు సంఘాలు నాయకులు 48 గంటల పాటు జలసమర దీక్ష చేపట్టారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు 656 గ్రామాలకు త్రాగునీరు అందించడమే కాకుండా కర్నూలు నుంచి కడప వరకు సాగునీరు అందించవచ్చునని తెలిపారు. కేవలం 5,000 కోట్ల రూపాయలతో 40 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అవకాశాలు ఉన్నాయి. అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ దాదాపుగా మనకు ఎక్కడ కూడా ఎటువంటి ఆనకట్టలు లేవన్నమాట. మన రాష్ట్రంలో ఉండేటి కర్ణాటకలో ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎంతో నీటిని మనం నిలువపరుచుకొని జలదీక్ష చేస్తూ ఉన్నందుకు చాలా చౌక్లో జలసమర దీక్ష కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క జలసమర దీక్ష చేస్తున్నాము. దీనికి అన్ని పార్టీలను మేము ఇన్వైట్ చేసాం. ఎందుకంటే కర్నూలుకు తాగునీరు, రైతులకు సాగునీరు ఇవి మనకు సాధించాలనుకుంటే లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయిన గుండ్రేవుల స్టోరేజ్ ప్రాజెక్టే మనకు ఒక ఏకైక ప్రాజెక్ట్ అనే లక్ష్యంతో మనము దాన్ని సాధించాలనేసి ఈ యొక్క దీక్ష పెట్టుకుంటున్నాం. అయితే మనందరికీ తెలుసు, గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది దాదాపు 20 ఏళ్ళ నుంచి దీని గురించి మనం వింటనే ఉన్నాం. మాటల రూపంలో, జీవో రూపంలో. నాకు తెలిసి మొదటిసారిగా 2013లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో 100 అనేసి ఇచ్చి కొంచెం ఒక దాదాపు ₹1 కోటి లోపే దాన్ని వర్కౌట్ చేయాలనేసి ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది కదలిక జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2014లో అప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత మొదటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మొదటి ఇండిపెండెన్స్ డే మన కర్నూలుకి వచ్చి మన ఎస్ఏపి క్యాంప్లో దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ కర్నూలులో గుండ్రేవుల, వేదవతి, అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ ఇట్లా ఎన్నో లాంగ్ టర్మ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చేస్తామని ఆ రోజు మనకి ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. మళ్ళీ 2016-17 ఆ టైంలో గుండ్రేవుల ప్రాజెక్టు కోసం అనేసి సర్వే రూపంలో అక్కడ ఉన్న విలేజెస్లో కూడా మార్కులు చేశారు. తర్వాత 2019లో పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యేటప్పుడు మరి కోడుమూరులో అతిపెద్ద మీటింగ్ పెట్టుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసి అక్కడ కూడా జీవో 134 ఏదో రిలీజ్ చేసి 4,500 కోట్లతో వాళ్ళు అప్పుడు చేయడం జరిగింది. అయితే ఇట్లా ఎన్నోసార్లు మాటలు మార్చుకుంటూ పోయి 2020లో కూడా అంతే. వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది, రాజశేఖర్ గారి ఆశయాలతో పాదయాత్ర చేసి ఎంతో ఇబ్బందులు పడి వచ్చిన జగన్ కోసం అని కూడా ఇక్కడ మన రైతులందరూ, ఇక్కడ మన ప్రజలందరూ కూడా భారీ ఎత్తున మద్దతు తెలిపితే ఆయన కూడా 2020లో జస్ట్ 20 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు చేయొచ్చా, ఏమన్నా చేస్తే బాగుంటుందా అనేది ఒక లెటర్ రూపంలో వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించినారు. కానీ దాని తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయిన దాఖలాలు లేవు. మరి ఇన్నిసార్లు మాటలు మార్చి నాయకులు ఇదొక అలవాటుగా మారిపోయి ఎలక్షన్ల టైంలోనే మాట్లాడే పరిస్థితి. ఒక పక్కన చూస్తే మనకున్న కరువు 100 సంవత్సరాల నుంచి చాలా ఘోరమైన కరువు. దేవుడి చౌక్లో జలసమర దీక్ష కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క జలసమర దీక్ష చేస్తున్నాము.